హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమ స్టోరీస్. నా వీడియోస్ చూస్తున్న మీరందరూ బాగుండాలి. నేను కూడా సంతోషంగా డబుల్ ఎనర్జీతో వీడియోస్ చేయాలి అంటే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాకు ఇంకా కొద్దిగా ఆలోచించి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలామందికి ఉండే పెద్ద అనుమానం, రాత్రిపూట కాపురం ఎలా సాగేది? వీళ్ళ మధ్య గొడవలు రావా? దాని వెనుక ఒక అందమైన ఒప్పందం ఉంది. ఆ కోటగదిలో ఉన్న పెద్ద జమీందారి హంసపాన్పు మీద ముగ్గురు భార్యలు రోజు ఒకేలా పడుకునేవారు కాదు. ఒకరోజు భానుమతి వంతు. ఆ రాత్రి ఆమె ఆయనకు భార్యగా శారీరక సుఖాన్ని అందిస్తే మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు వేరే గదిలో పడుకునేవారు. మరో రాత్రి సరస్వతి వంతు. ఆమెకు ఆ రాత్రి రాజుగారి కౌగిలి దక్కేది. ఇంకో రాత్రి అనసూయ వంతు. ఆమె తన కుంటె చేష్టలతో రాజుగారిని మురిపించేది. కానీ పౌర్ణమి రాత్రుల్లో మాత్రం ముగ్గురు ఒకే గదిలో ఆ పెద్ద మంచం మీద పడుకునేవారు. రామచంద్రరావు గారు మధ్యలో పడుకుంటే ఇరువైపులా భానుమతి, సరస్వతి ఆయన చేతులపై తలవాల్చి పడుకునేది. అనసూయ ఆయన గుండెల మీద తల పెట్టుకుని పడుకునేది. రాత్రంతా గుసగుసలు, పాతకాలపు శృంగార రహస్య ముచ్చట్లు, మల్లెపూల పరిమళంల మధ్య ఒక భర్తను ముగ్గురు భార్యలు తను ప్రాణంగా పంచుకునేవారు. ఒకరి కౌగిల్ని చూసి మరొకరు కుళ్ళుకోకుండా మన బావ సంతోషంగా ఉన్నాడు అనే తృప్తితో ముగ్గురు మనసులు ఒకేలా స్పందించేవి. ఆ ముగ్గురి పవిత్రమైన విలక్షణమైన ప్రేమకు ప్రతీకగా పుట్టిన ఏకైక సంతానమే మన అత్తగారు ప్రమీలమ్మ. ఆమె పుట్టినప్పుడు ముగ్గురు తల్లులు తన సొంత బిడ్డలాగే పాలిచ్చి పెంచారు. అందుకే ప్రమీలమ్మకు ఆ ముగ్గురు అమ్మలే. ఒకే వరలో మూడు కత్తులు ఇముడుతాయా అని లోకానికి వచ్చే అనుమానమే కార్తీక్కి వచ్చింది. పెదనానమ్మ భానుమతిని అడిగాడు. నానమ్మ, అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైనా మీ ముగ్గురి మధ్య గొడవలు రాలేదా? అసూయ కలగలేదా? ఆ ప్రశ్నకు ఆ ముగ్గురు నానమ్మలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు. మనుషులన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి బాబు? వచ్చాయి. కానీ ఆ గొడవలు మా మధ్య దూరాన్ని పెంచలేదు, ఇంకాస్త రొమాన్స్ని, ప్రేమని పెంచాయి అంటూ చిన్ననానమ్మ సరస్వతి ఆనాటి ఒక ముచ్చటైన గొడవను గుర్తు చేసుకుంది. అది ఎండాకాలం, కొత్త ఆవకాయ పెట్టే సమయం. వంటగదిలో సరస్వతి, అనసూయ ముక్కలు కలుపుతుంటే రామచంద్రరావు గారు అక్కడికి వచ్చారు. సరస్వతి ఎంతో మురిపెంగా ఒక ముక్కను ఆయన నోట్లోకి అందించింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన అనసూయ, అబ్బా, నేను పొద్దుటి నుంచి అడుగుతుంటే ఆవకాయ ముక్క పెట్టలేదు, బావ రాగానే పెట్టేశావా అంటూ చిన్నగా అలిగింది. భానుమతి అక్కడికి వచ్చి, అవును సరస్వతి, రాజుగారికి నువ్వే పెట్టాలా? నేనే తినిపిద్దాం అనుకున్నా అంది కాస్త గంభీరంగా. అంతే, ముగ్గురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం మొదలైంది. ఆయనకు నేనంటేనే ఇష్టం అని ఒకరంటే, కాదు, నేనంటేనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు అని ఇంకొకరు. ముగ్గురు మూతు ముడుచుకుని మూడు దిక్కుల తిరిగి కూర్చున్నారు. జమీందార్ గారి రొమాంటిక్ శిక్ష. భార్యలు ముగ్గురు మాట్లాడుకోవడం లేదని గ్రహించిన రామచంద్రరావు గారు ఈ గొడవకు ఎలా చల్లార్చారో ఒక ఉపాయం ఆలోచించారు. సాయంత్రం ముగ్గురిని పడక గదిలోకి రమ్మని ఆర్డర్ వేశారు. ముగ్గురు గదిలోకి వెళ్ళేసరికి రాజుగారు మంచం మీద కోపంగా కూర్చుని ఉన్నారు. మీ ముగ్గురిలో ఎవరికి నేనంటే ఎక్కువ ప్రేమో తేలిపోవాలి. అందుకే మీ ముగ్గురికి ఒక శిక్ష వేస్తున్నా అన్నారు గంభీరంగా. ముగ్గురు కంగారుగా చూశారు. ఇప్పుడే మీ ముగ్గురు నన్ను గట్టిగా కౌగిలించుకోవాలి. ఎవరి కౌగిలిలో ఎక్కువ వేడి,
ప్రేమ ఉందో నేనే చెప్తా అన్నారు దొంగ నవ్వు నవ్వుతూ. రామచంద్రరావు గారు ముగ్గురిని ఒకేసారి తన బాహుబంధంలో బంధించి, మీ ఆవకాయ కంటే మీ ముగ్గురి ప్రేమే ఎక్కువ ఘాటుగా ఉంది. మీలో ఏ ఒక్కరు దూరమైనా ఈ రాజుగారు బ్రతకలేరు అని ముగ్గురి నుదిటిపై ముద్దులు పెట్టారు. ఆ దెబ్బతో గొడవలన్నీ పటాపంచలైపోయాయి. మొగుడితో గొడవ వస్తే మేమంతా ఒకటయ్యేవాళ్ళం. మా ముగ్గురి మధ్య గొడవ వస్తే మా మొగుడు మమ్మల్ని ఒకటి చేసేవాడు. కాపురం అంటే గొడవలు లేనిది కాదు సిరి. గొడవల తర్వాత వచ్చే ప్రేమను మరింత మధురంగా మార్చుకోవడమే అసలైన కాపురం అని నానమ్మలు తన అనుభవాన్ని ముగించారు.